సో సారంగపాణి జాతకం ఇప్పుడు చూసొచ్చాను అనమాట. 2 గంటలు నరకం చూపించింది సినిమా. నవ్వు రాదు కదా, నా లోపల ఉన్న పేగులు తిప్పేస్తున్నాయి అనమాట. ఈ దరిద్రమైన జోక్ ఎలారా నవ్వేది అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. నాకు ఇంతకంటే మోహన్ కృష్ణ గారు అంటే చాలా చాలా ఇష్టం, ఆయన ఫిలిం చాలా ఇష్టం అన్నట్టు. ఈ సినిమా ఒక్క సెకండ్ కూడా ఇంతకంటే మోహన్ కృష్ణ సినిమా లెక్క అస్సలు లేనే లేదు. రాండమ్ సీన్లు జరుగుతూ ఉంటాయి. పాయింట్ మంచి అనిపించింది సినిమా స్టార్ట్ అవడం. ఫస్ట్ 15 నిమిషాలు ఓకే, ఒక వేరే లెవెల్లో వెళ్తున్నా కానీ బాగానే వెళ్తుంది. ఒక పాయింట్ బాగా పెట్టుకున్నారు. జాతకాల పిచ్చోడు, వానికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, లైఫ్ అంతా బాగానే ఉంది, ఒకటే ప్రాబ్లం తోటి టోటల్ లైఫ్ అంతా నాశనం అయ్యే పరిస్థితి ఏమో అన్నట్టుగా స్టార్ట్ అవుతుంది. 2 గంటల పాటు ఆ పాయింట్ ని చంపడం చూస్తున్నాను నేను. నిజంగా టెక్నికలీ ఆ చంపడమే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. సినిమా టోటలీ ఫోకస్ ఆన్ కామెడీ, అంతే కదా. కామెడీ ఉన్నప్పుడు నవ్వించాలి, నవ్వించడాన్ని మంచి మంచి జోకులు పడాలి. యూ కెన్ డూ అడల్టరీ జోక్స్ బాగా సెట్ అయినంటే ఓకే పర్లేదు. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమా తీస్తున్నాం అంటే దానికి దీనికి సంబంధం లేకుండా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ప్యూర్ గా చెప్పొచ్చు. ఈ రెండింటిని కలిపితే ఒక రకమైన సినిమా జరుగుతుంది. దట్ ఈస్ సారంగపాణి జాతకం. అసలు ర్యాండమ్ సిచ్యువేషన్స్ లో అర్థం పర్థం ఏది లేకుండా అడ్డమైన జోక్స్ అన్ని వస్తా ఉంటాయి. ఒక్కటైనా నవ్వు రాలేదు. 2 గంటలు వెయిట్ చేస్తున్నా, వెతుకుతున్న ఒక్క జోక్ అయినా రాని నవ్వని. నాకు ఇంతకంటే మోహన్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టమైన సినిమాలు చాలా బాగుంటాయి. ఈ సినిమాలో ఏదో ఒకటి నాకు నచ్చే ఎలిమెంట్ ఉంటుందని వెతుకుతున్నా నేను. నాకు దొరకడం కాదు కదా, నన్ను చంపుతుంది లిటరల్ గా సినిమా. అంత దారుణంగా ఉంది. ఫెంటాస్టిక్ కాస్ట్ ఈ సినిమాలో. శ్రీనివాస అవసరాల, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నరేష్ గారు, ఇంకా చాలా మంది వెరీ వెల్ నోన్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఈ సినిమాలో. ఒక్కరంటే ఒక్కరు నార్మల్ గా కూడా చేయరు. హర్ష చముడు వచ్చిందంటే ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా నస పెడతారు అనమాట. సేమ్ మొత్తం కూడా చిందర వందరగా, చిన్న భిన్నం, చిరాకు లేపేంత చండాలం ఉంటది అన్నట్టు. అంత దరిద్రంగా ఉంటది. నా వాళ్ళైతే సచనా కాలేదు. ఒక పాయింట్ తర్వాత సినిమా ఇంకొక ఓవర్ డ్రైవ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది భయ్యా. నా వాళ్ళైతే సచనా కాలేదు. హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న లవ్ స్టోరీని వీళ్ళు హ్యాండిల్ చేసిన విధానం మంచిగా ఉందనిపిస్తుంది. తర్వాత అసలు హీరో హీరోయిన్ మధ్యలో ఉండే సీన్స్ ఏవి నచ్చవు, ఏదో వెళ్ళిపోతా ఉంటది అన్నట్టు. అసలు ఈ స్క్రిప్ట్ ఈయనే రాసిండా? నిజంగా ఇది ఇంద్రగంటి మోహన కృష్ణ గారి సినిమానేనా? నాకు వి అయినా కానీ ఏదో ట్రై చేశారు అనుకోవచ్చు. ఇది చండాలం అనిపించింది నాకైతే మాత్రం. అస్సలు నచ్చలేదు. వేరే లెవెల్ టార్చర్ అనిపించింది సినిమా కూడా నాకు. కామెడీ అవుట్డేటర్ అని చెప్పాలా, లేదంటే వీళ్ళకి రాయడం రాలేదని చెప్పాలా, అక్కడ నిజంగానే కామెడీ క్రియేట్ చేసే అంత స్టఫ్ లేదని చెప్పాలా, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దీనికంటే తక్కువ విషయాల్లో కూడా మంచి కామెడీ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఆయన. ఏమైంది నాకు అర్థం కావట్లేదు. అది టెక్నికల్ స్టఫ్ అయితే మాత్రం ఒక సీరియల్ చూస్తున్నట్టుంది. సినిమాటోగ్రఫీ చూస్తున్నప్పుడు కట్స్ అలానే ఉన్నాయి. డైలాగ్ కి మధ్యలో చాలా లాగ్ నడుస్తా ఉంటది. ఉన్నదే ఎక్కట్లేదు రా బాబంటే దాన్ని ఇంకా లాగుతుంటా ఉంటారు. వివేక్ సాగర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు అనిపించింది. ఏదేదో కొట్టిండు మ్యూజిక్ కూడా, అసలు ఏది వర్కౌట్ కాలేదు. ఆల్ ఇన్ ఆల్ గా 2 hours 15 minutes నా మైండ్ తిన్నది సినిమా. నా వల్ల అయితే అసలే కాలేదు. నాకు చాలా చాలా ఇష్టమైన ఇలాంటి సినిమాలు చేస్తానని నేను సచిన ఎక్స్పెక్ట్ చేయలేదు. దారుణంగా ఉండే. మీరు చూస్తే అంటే చూసేసుకోండి, నాకైతే సంబంధం లేదు. నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు సినిమా. ఐ వాంటెడ్ టు లైక్ ఇట్ బికాస్ ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్ష చెమ్ముడు ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులు ఉన్న తర్వాత కామెడీ కొద్ది గొప్ప పేరుతో అనుకుంటా కదా, అది కూడా లేనప్పుడు ఇంకేం చేయాలి నేను ఇంకా సినిమాలో చూసి. అంత దారుణంగా ఉండే. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ సారంగపాణి జాతకం. చూడాలని కూడా చూసేసుకోండి. నా వాళ్ళైతే సచన కాలేదు. ఐ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ బ్యాడ్ ఆఫ్ అ ప్రోడక్ట్. మీ థాట్స్ ఏంటి, చూసారా చూడలేదు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ మ్యాన్ ఫిక్షన్. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. బై.